నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో కాటన్ సెర్చ్ 10 లీటర్ల మద్యము సరైన పత్రాలు లేని 24 వాహనాలు సీజ్ ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు హాషిష్ ఆయిల్ తరలిస్తున్న 3 స్మగ్లర్ల ముఠా అరెస్టు వారి దగ్గర నుండి 2.2 లీటర్ల హాషిష్ ఆయిల్ 3 సెల్ ఫోన్లు పల్సర్ బైక్ స్వాధీనం సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు నిరుపేదలకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నవోదయ కాలనీలో 300 గజాల ఇల్లుపై కన్నేసిన ఆక్రమణదారులు దౌర్జన్యంగా గోడలు కట్టి చేపడుతున్న అక్రమ నిర్మాణాలు రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో సిఐబి క్వార్టర్స్ ప్రాంతం నందు 100 మంది పోలీసులతో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సెర్చ్ లో భాగంగా 2 రౌడీ షీటర్లు 10 లీటర్ల మద్యము సరైన పత్రాలు లేని 24 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ షేక్ జహంగీర్, చత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్, చత్రినాక మొగల్పుర ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిఐలు, డిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చత్రినాక పోలీస్ స్టేషన్ గౌలీపుర మరియు మేకల్మండి ఏరియాలో కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ ఎలక్షన్కి షెడ్యూల్ అనౌన్స్ చేసింది. దాంతోపాటు షెడ్యూల్ అనౌన్స్మెంట్తో పాటు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా లాగులోకి వచ్చింది. అయితే దీంట్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్, తర్వాత యాంటీ సోషల్ యాక్టివిటీస్ని కట్టడించడానికి కొన్ని మెషర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కాటన్ అండ్ సెర్చ్ ఒక ఇంపార్టెంట్ మెషర్. ఈ ఏరియాలో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, తర్వాత కొన్ని ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రావడం, తర్వాత లోకల్ నుంచి కూడా రిక్వెస్ట్ రావడానికి ఇక్కడ అనవసరంగా జనాలు రోడ్ల మీద కూర్చొని అవార యాక్టివిటీ చేస్తున్నారని మాకు రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేసాం. దీంట్లో మొత్తం 50 మెంబర్స్ దాకా సివిల్ ఫోర్సు, తర్వాత అట్లానే 2 ప్లాటూన్స్, 2 ప్లాటూన్స్ ఏఆర్ ఫోర్స్ కూడా దీంట్లో వాడడం జరిగింది. అయితే ఈ మొత్తం ఏరియాని మొత్తం 5 సెర్చ్ పార్టీస్గా చేసుకుని మొత్తం ఏరియాని నిలబడితే ఇక్కడ 25 వెహికల్స్ వితౌట్ ఎనీ నెంబర్ ప్లేట్లు కానివ్వండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా కనపడడం జరిగింది. వాటిని సీజ్ చేయడం జరిగింది. అట్లానే కొన్ని చోట్ల బెల్ట్ షాప్స్, ఈ మందు, డబ్బులు, మందు అనే ఈ 2 ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి, ప్రలోభపరచడానికి ఉపయోగించే ఇంపార్టెంట్ ఐటమ్స్లో ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది. సో వాటి మీద ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు హాషిష్ ఆయిల్ తరలిస్తున్న 3 స్మగ్లర్ల ముఠాను బాలానగర్ స్పెషల్ ఆపరేషన్ టీం అరెస్ట్ చేసింది. విశాఖపట్నంకు చెందిన గొల్లు కుమారస్వామి, కోడి అజయ్ కుమార్, లోకవరపు స్వామి, గణేష్లను మేడ్చల్లోని ఒక కళాశాల సమీపంలో విద్యార్థులు ఇతరులకు హాషిష్ ఆయిల్ విక్రయించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి 2.2 లీటర్ల హాషిష్ ఆయిల్, 3 సెల్ ఫోన్స్,
పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 12,30,000 వరకు ఉంటుందని అంచనా కూడా వేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటీ బాలానగర్ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి 3ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు 3 కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి సరిపోవట్లేదు కాబట్టి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. నాగు అనేటటువంటి అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమి వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి ఒక 2.2 లీటర్ యాష్ ఆయిల్ తీసుకొని రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్లో వేరే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వీళ్ళలో అజయ్ కుమార్ అనేటటువంటి అతనికి ఇంతకుముందు కూడా ఏపీ ఏరియాలో 2 ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఆల్రెడీ మనం ఎస్ఓటీ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్ట్ చేసి ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఈ డ్రగ్స్ బారిన పడకుండా చాలా పకడ్బందీగా విధులు నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి డీసీపీ ఎస్ఓటీ గారిని, అదేవిధంగా అడిషనల్ డీసీపీ మేడ్చల్, అదేవిధంగా ఏసీపీ మేడ్చల్, ఎస్ఓటీ బాలానగర్ శివ అండ్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. దుండిగల్ గండిమైసమ్మ మండల పరిధిలోని చర్చి గాగిల్లాపూరులో ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపును గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటితో కలిసి డాక్టర్ గురువారెడ్డి క్యాంపును ప్రారంభించారు. డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదవారికి ఉచితంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించామని తెలిపారు. మోకాళ్ల నొప్పులతో బాధపడే నిరుపేదలకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని అన్నారు. రోజుకి 1 చొప్పున సంవత్సరానికి 365 ఆపరేషన్లు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, డాక్టర్ కుశాల్ హిప్పాల్ గోవంకర, డాక్టర్ దివాకర్ రెడ్డి, సర్వేజన ఫౌండేషన్ వైస్ చైర్మన్ రాము ఎలమంచలి, గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you, sir. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా మంచి రోజు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము సర్వేజన ఫౌండేషన్ని నేను మా పేరెంట్స్, మా ఇన్లాస్ పేరు మీద ఒక సంస్థ స్థాపించాము. ఆ సంస్థలో ఉమా గారు మాకు ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, బోర్డ్ డైరెక్టర్స్. తర్వాత ఉమా గారి గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియా ఇక్కడే పక్కనే ఉంది. సో మేమిద్దరం కలిసి ఈరోజు ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం. దాంట్లో యూనిక్ ఏంటంటే ఫ్రీ ఆర్థోపెడిక్ క్యాంప్ చేయడం. బోన్స్ చూడటం, అన్ని మందులు రాయడం చాలా వందల మంది చేస్తారు. బట్ ఇక్కడ ఎక్స్రే ఫెసిలిటీ కూడా ఉంది. ఈరోజు అలాంటి వ్యాన్ ఉంది. అది మాకు రోటరీ క్లబ్ వాళ్ళు డొనేట్ చేశారు. సో ఇంతమంది పెద్ద హృదయాలు కలిస్తేనే ఇలాంటి మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కనీసం 500 మందిని స్క్రీన్ చేసి డబ్బులు లేక
బాధపడుతూ మోకాళ్ళ నొప్పులతో కదలలేని వాళ్ళందరికీ ఎక్స్రేలు ఇక్కడే తీసి వాళ్ళందరి లిస్ట్ తయారు చేసి వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఫ్రీ మోకాళ్ళ ఆపరేషన్ చేయాలని మా ఉద్దేశం. దానికి డాక్టర్స్గా హాస్పిటల్ వైపు మేము ఎంత లాజిస్టిక్ సపోర్ట్ చేశామో ఫైనాన్షియల్గా ఉమా గారు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ప్రతి మోకాల ఆపరేషన్కి కనీసం ₹1,00,000 దాకా అవుతుంది. ఎందుకంటే లోపల వేసే ఇంప్లాంటు అన్ని కన్జ్యూమబుల్స్ ఖర్చు అవుతుంది. అలాంటి కన్జ్యూమబుల్స్ అని ఉమా గారు చాలా పెద్ద హృదయంతో గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఫ్రీగా చేస్తున్నారు. సో కాబట్టి ఇది వెరీ యూనిక్ ఫెసిలిటీ. నేను యాక్చువల్గా ఈ వ్యాన్ వచ్చిన తర్వాత ఎవరినైనా విలేజ్కి వెళ్దామంటే ఉమా ఈ విలేజెస్ అన్ని మావే, ఇక్కడ చేద్దామంటాం, ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఇది వెరీ యూనిక్ వన్. సో ఇది అందరూ ఇక్కడ లోకల్ పీపుల్ యూజ్ చేసుకొని ఇప్పుడే కదా తర్వాత కూడా గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియాని సంప్రదించి పలానా వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్కి వీళ్ళు అర్హులు అని వాళ్ళు గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మేము ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. డైరెక్టర్ గ్రాన్యూల్స్ ఇండియా ఈ రోజున గాగిలాపూర్లో సహృదయ ఫౌండేషన్, గ్రాన్యూల్స్ ఇండియా మరియు సర్వేజన ఫౌండేషన్, గ్రాన్యూల్స్ ఇండియా మరియు నిర్మాణ్ అనే ఎన్జిఓ ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలైనా పురుషులైనా ఎవరికైనా మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేయించుకొని వాళ్ళందరికీ కూడా గ్రాన్యూల్స్ ఇండియా తరఫున ఫ్రీ సర్జరీస్ జరుగుతుంది. అంతేకాకుండా అది గురువారెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టు కిమ్స్లో అక్కడ అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మహిళలకి ముఖ్యంగా గైనిక్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి దూరంగా వెళ్ళి చూపించుకోవటం కష్టం కాబట్టి ఇది అందరికీ తెలియజేసి ఎక్కువ మంది వచ్చి ఇది ఉపయోగించుకునేటట్లు చేయాలని మా కోరిక. అంతేకాకుండా చిన్న పిల్లలకి ఎవరికన్నా అంటే ఇప్పుడు ఈ క్యాంప్ వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను, చిన్న పిల్లలకి ఎవరికన్నా హృదయ సంబంధ వ్యాధులు ఉంటే కూడా వారందరికీ కూడా ఫ్రీ ఆపరేషన్స్ గ్రాన్యూల్ సంస్థ జరిపించబడుతుంది వేరే వాళ్ళతో ఎఫిలియేట్ అయ్యి. అంతేకాకుండా త్వరలో మహిళలకు సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా అసలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. వారందరికీ కూడా స్క్రీనింగ్ అంతేకాకుండా ఉచిత సర్జరీలు కూడా వాళ్ళందరికీ జరగాలని కోరుకుంటున్నాం. మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఆరోగ్యము, విద్య అనేది మన సొసైటీలో చాలా చాలా అవసరము. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వారందరికీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా మనం అందించాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాహ్మత్ నగర్ డివిజన్ తరలించబడిన ఉమ్మడి బస్తీల శ్మశాన వాటిక సమాధుల నిర్మాణంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలను శ్మశాన వాటిక ప్రతినిధులు ఖండించారు. రాహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఓర్సు అండవయ్య, ఏడ మధు, సంజీవరావులు మాట్లాడుతూ వేముల యాదయ్య సమాధులపై డబ్బులు వసూలు చేశామనే ఆరోపణ నిజమని నిరూపించాలని డిమాండ్ చేశారు. మేము కూడా గత 2 సంవత్సరాల క్రితం వందల గంటలకు వచ్చి నన్ను కూడా కిలోమీటర్స్ చూపించాడు. నేను ఎస్ఎస్సీ అట్రాక్టివిటీ కేసు పెట్టాను. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి యూసీబీ గారిని సంప్రదించి 10 మంది ఉద్యోగులతో కేసు పెట్టిస్తున్నా. ఇప్పటికీ ఎస్ఎస్సీ అట్రాక్టివిటీ కేసు 50 180 మన ఇప్పుడు ఇక్కడ బస్తీలు వేరే ఉండొచ్చు, పార్టీలు వేరే ఉండొచ్చు, వాళ్ళకి సంబంధం లేదు. మన దళితులకు, మన దళితులు చేసే కుల వృత్తులకు అడ్డుకుంటున్న వాళ్ళని అందరం ఏకతాటిపైకి వచ్చి ప్రశ్నించాలా, నిలదీయాలా, మళ్ళీ ఏమన్నా ఆపరేసి ఆదుకోవాలి, వాళ్ళు రక్షించాలి. ఆ ఉద్దేశంతోనే నన్ను కూడా ఇక్కడికి పిలిస్తే ఇక్కడికి రావడం జరిగింది. మేము గత 4-5 సంవత్సరాలు సిబ్బందిలో గురి చేస్తున్నాను కదా, ఏమేమి జరిగిందో పెద్ద మనిషి కూడా నిలబడి అందరికీ చెప్పి 2-3 ఏళ్ళ శాంతి పోలీసులు అడుగుతాడు. ఇచ్చేటి మొత్తం విడిపోయినాక ఏముంటుంది కట్టుకోవడానికి కట్టుకుంటా వచ్చినాడు. ఇప్పుడేమో మా మీద వేస్తూ ఉన్నాడు. మాట బావి తీసిన అంటాడు. మట్టి కోపిస్తే అప్పుడు దారికి 300, 500 పోసిండు. చుట్టూ మట్టి పడితే మట్టి తీసేసిండు. వాళ్ళు వచ్చిన రాయి చుట్టూ వేరిచ్చిండు. ఇక పైసలు ఉత్తకు 200, కాష్టానికి 500 తీసుకుంటూ ఉన్నాడు. వెంకటే ఒక మాట చెప్తుందంట. ఏంటంటే
బొంద తవ్వడం మీ వంతు, బొందలు కట్టడం మా వంతు, గోడీలు కట్టడం మా వంతు అని చెప్తుందంట. ఆయన డ్రైవర్ అయినా లేకపోతే మాలిగ అయినా ఎవరైనా అసలు కట్టించిన వీలు కట్టిన వీడియోలు తీస్తుంది. కట్టించిన తమ్ముడికేమో ఏమంటలేడు. మేము ఒకటో రెండో కట్టిస్తే దానికి 1000 రూపాయలు తీసుకుంటుండే. మేము మా పని మేము చేసుకొని కూడా మా పైసలు మేము సొంతంగా కష్టపడిన పైసలు కూడా ఆయనకి ఇవ్వాల్సి వస్తుండే. ఇప్పటి నుంచి అన్ని బొందలు కట్టించిండు. ఏదైనా ఒకటో రెండో కట్టించిన ఆయన ఎన్నో మొత్తం బొందలగడ మొత్తం నింపేసిండు. కావాలంటే బొందలగడకు వచ్చి పని చేసేటోళ్ళకి అడగండి, వాళ్ళు పని చేసేటోళ్ళు వాళ్ళే చెప్తారు ఎన్ని గోరీలు కట్టించిర్రు. ఆ నీళ్ళు వస్తే ఆయన ఉండొక ఆయన ఇంకో పని చేస్తే ఆయనకు అడగండి ఎన్ని గోరీలు కట్టించారు. అన్ని గోరీల పేరు చెప్తారు. గోరీలు కట్టించి కూడా డబ్బులు కూడా ఇవ్వలేదు ఆయన. వెంకటయ్య అతను ఎక్కడి నుంచో పెట్టి ఆయన చిట్టి నేనే ఇస్తా, మొత్తం నేనే ఇస్తా అని 1000 రూపాయలు 500 అట్లా తీసుకునే రకమైన ఆల్రెడీ మొన్న తీసుకున్నట్ట 1000 రూపాయలు చిట్టి నేనే ఇస్తా అని చెప్పేసి. ఆమెనేమో బొందగడ మొత్తం తిరుగుతుంది. వెంకటయ్య అంటే ఎవరు 1000 రూపాయలు తీసుకుని చిట్టి ఇస్తానంటే ఇంకా చిట్టి ఇవ్వలేడు అని చెప్పేసి నాకు పని చేస్తాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు ఆమె ఇట్లా తిరుగుతుంది. హైదరాబాద్ యూసుఫ్గూడ నవోదయ కాలనీలో ఉన్న 300 గజాల ఇల్లుపై ఆక్రమణదారులు కన్నేశారు. యజమానులు దిల్సుఖ్ నగర్లో ఉండడం వలన ఎలాగైనా ఇంటిని కాజేయాలనే పథకం ప్రకారం కొంతమంది దుండగులతో వచ్చి దౌర్జన్యంగా గోడలు కట్టి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న యజమాని సుధారాన్ని ప్రశ్నించగా ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇట్టి విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని, ఏసీపీకి కూడా చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్తో సహా పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కోర్టు ఆర్డర్ కూడా మేం పొజిషన్లో ఉన్నట్లు చూపిస్తోందని వివరించారు. మహిళ అని చూడకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కమలాపూర్ కాలనీలో నాకు ఇల్లు ఉంది, హౌస్ నెంబర్ 100. దానిలో 25 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నాము. ఎక్కడే ఉన్నాము. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ముందు ఒక 26 తారీఖున కొంతమంది గుండాలు వచ్చారు. వచ్చేది కబ్జా చేయడానికి ప్రయత్నించారు. మేము దాన్ని ఆపి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు 2 రోజులు తిరిగాము, దానికి రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళు ఆ రోజు వెంకటేశ్వర గారు ఎస్ఐ గారు వాళ్ళని లోపలికి వెళ్ళదు, ఏదన్నా ఉంటే సివిల్ మ్యాటర్ మీ కోర్టులో తెచ్చుకుంటున్నారు అవతల వాళ్ళని. మళ్ళీ ఈరోజు దగ్గర ఒక 15 మంది లేడీస్ ఎక్కడ జూబ్లీ సైడ్ ఎక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా ఆక్వర్డ్, అంటే జబర్దస్త్గా నన్ను కొట్టడము, నన్ను ఈడ్చి బయటికి లాగడము అలా చేసేసారు. ఒక 30 మంది ఇంట్లోకి వచ్చేసారంట. టెనెంట్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే నేను వచ్చాను. నన్ను లోపలికి నేను వెళ్ళగానే నన్ను అసలు బాగా మీదకి వచ్చేసి నన్ను కొట్టి నా ఫోన్ లాక్కోవడము, బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. వెంటనే నేను కార్ తీసుకుని వెంటనే బంజారాహిల్స్ తీసుకొచ్చాను. ఎక్కడ ఉంటారు మేడం? మేము దిల్సుఖ్ నగర్ లో ఉంటామండి. నాకు టెనెంట్ చెప్పగానే నేను వెంటనే అక్కడి నుంచి వచ్చి చూస్తే చాలా హారిబుల్ గా ఉంది. రౌడీలాగా ఉన్నారు అందరూ. ఎవరో సంపత్ నాయక్ అంటండి, అతను కూడా చాలా దౌర్జన్యంగా అసలు ఏది మాట్లాడుతున్నా లేడీస్ని పిలవండి, ఆవిడ మీదకి వెళ్ళి పంపించండి ఆవిడ మీద, కానీ నా మీదకి పంపించడం. ఆల్రెడీ లోపలికి ఒక 30 మంది వచ్చేసారు. లోపలే అక్కడే ఉన్నారు. అసలు నన్ను మాట్లాడనివ్వలేదు, బయటికి ఈడ్చుకొచ్చేసారు. ఈ వాళ్ళు కూడా కంప్లీట్ ఇస్తారంటే కొన్ని పిఎస్కి కంప్లీట్ మీ కోర్టు మీకు చాలా క్లియర్గా ఉంది. అల్టిమేట్ ఫైనల్ కోర్టు ఇక్కడ ఆర్డర్. అర్థమైందా? నువ్వు ఇక్కడ నుంచి పోవద్దు. అర్థమైందా? మీ పేపర్లు ఏమైతుంటే మీరు సబ్మిషన్ చేయండి, మీరు ఇక్కడనే ఉండండి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో మాజీ డీలర్ సాంబశివారెడ్డి చేరారు. అతనితో పాటు మరో 10 కుటుంబాలు చేరాయి. పార్టీలో చేరిన వారికి జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీ పద్ధతులు నచ్చి ఆ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అనంతరం జేసీ మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో కాటన్ సెర్చ్, 10 లీటర్ల మద్యము, సరైన పత్రాలు లేని 24 వాహనాలు సీజ్. ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు హాషిష్ ఆయిల్ తరలిస్తున్న 3 స్మగ్లర్ల ముఠా అరెస్టు. వారి దగ్గర నుండి 2.2 లీటర్ల హాషిష్ ఆయిల్, 3 సెల్ ఫోన్లు, పల్సర్ బైక్ స్వాధీనం. సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు. నిరుపేదలకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. నవోదయ కాలనీలో 300 గజాల ఇల్లుపై కన్నేసిన ఆక్రమణదారులు. దౌర్జన్యంగా గోడలు కట్టి చేపడుతున్న అక్రమ నిర్మాణాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.